హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో వర్షాకాలం స్పెషల్ మునగ ఆకు పకోడీలు చేయబోతున్నానండి. ఇవి చేయడం చాలా ఈజీ. అలాగే వర్షం పడుతుంటే వీటి టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదండి. చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మునగ ఆకు పకోడీల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో ఒక పిడికెడు బాగా వాష్ చేసుకున్న లేత మునగాకుల్ని నేను తీసుకున్నానండి. ఈ మునగాకులు అనేవి లేతగానే ఉన్నాయి, ఇంకా చిన్న సైజులోనే ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయకుండానే తీసుకున్నాను. మీరు పెద్ద సైజు మునగాకు తీసుకుంటే కొంచెం కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకుంది, అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకుంది యాడ్ చేసుకోండి. లేదా మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేసుకోండి. వాము ఈ పకోడీల్లో చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఇంకా ఒక పావు చెంచా వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయడం వల్ల పకోడీలకి చాలా మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పకోడీలు వేయడానికి సరిపడేలాగా మిక్స్ చేసుకోండి. రండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఒక పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ పకోడీలు డీప్ ఫ్రై చేయడానికి కడాయిలో నూనె అనేది ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నానండి. నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెంగా మిశ్రమాన్ని ఇలా ఆయిల్లో వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ వేసిన తర్వాత ఒకేసారి గట్టి పెట్టి కదపకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేగనివ్వండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా మంచి గోల్డెన్ కలర్కి వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 3 నుంచి 4 నిమిషాలకి నాకు ఇలా మంచి గోల్డెన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని ఏ స్పైసీ చట్నీతో అయినా లేదా టమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో ఇంకో బ్యాచ్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి. ఈ పకోడీల్లో ఏమాత్రం సోడా యాడ్ చేయలేదండి. అయినప్పటికీ కూడా పకోడీలు అనేవి బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్గా రెడీ అయ్యాయి. అలాగే నూనె కూడా అస్సలు పీల్చలేదు. మరి ఈ మునగాకు పకోడీల రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.